ఈఆర్సీ ఆదేశాల ప్రకారమే ఛార్జీల వసూలు ఉంటుంది. జగన్ హయాంలో డిస్కామ్లు ఉజాయింపు వ్యయం చూపిస్తూ ఏటా యూనిట్కు 40 పైసలు చొప్పున ట్రూ అప్ ప్రతిపాదించడం ఈఆర్సీ ఆమోదించడం జరుగుతూ వచ్చింది. అసలు విషయం ఏంటంటే జగన్ హయాంలో ఎడాపెడా విద్యుత్ కొనుగోలు ఫలితంగా 40 పైసలకు పెంచి ఖర్చయిందని చెబుతూ మరింతగా ట్రూ అప్ బాధుడు బాధేవాళ్లు. 2024-25 ట్రూ అప్ ప్రతిపాదనలను జగన్ హయాంలోనే ఈఆర్సీకి సమర్పించారు. దాని ప్రకారమే వసూలు జరిగాయి. కానీ కూటమి సర్కారు వచ్చాక విద్యుత్ కొనుగోలులో అనుసరించిన హేతుబద్ధత కారణంగా వ్యయం తగ్గింది. దీని ఫలితమే యూనిట్కి 13 పైసలు చొప్పున ట్రూ డౌన్. ప్రజలపై భారం తగ్గడం నిజం. ఇందులో ప్రభుత్వానికి షాక్ కనిపించడం రోతపత్రిక నైజం. ఇంధన రంగాన్ని గాడిన పెట్టాం. అధిక ధర కొనుగోలుకు పవర్ స్వాకింగ్తో చెక్. నవంబర్ నుంచి యూనిట్కి 13 పైసలు తగ్గింపు. సీఎం దుర్గమ్మ దర్శనానికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ 14 కోట్లతో 5 నెలల్లో పూర్తి చేస్తాం. ఇంద్రకీలాదిపై మరిన్ని సౌకర్యాలు. సీఎం 26 కోట్లతో అన్నప్రసాద భవనం, 27 కోట్లతో కొత్త ప్రసాదం తయారీ కేంద్రం. వైభవంగా గోదావరి కృష్ణా పుష్కరాలు. కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. సీఎం అంతరాలయంలో ఉండగానే దర్శనాలు కొనసాగింపు. నేడు ఢిల్లీకి చంద్రబాబు. పెట్టుబడుల సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరనున్న సీఎం. అమిత్ షా నిర్మలతోనూ భేటీ. ప్రతి చెరువు నిండాలి. రాష్ట్రం కరువు రహిత కావాలి. కలెక్టర్లకు సీఎం ఆదేశం. విదేశీ సినిమాలపై 100% టరాఫ్. ఫర్నిచర్ పైన సుంకాల పెంపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. భారత్ చిత్ర పరిశ్రమపై ప్రభావం. నెట్ఫ్లిక్స్ షేర్ ధరలో 1.5% తగ్గుదల. శ్వేత సౌధం స్వర్ణమయం. ఓవల్ ఆఫీస్ క్యాబినెట్ రూములకు 24 క్యారెట్ల బంగారంతో తాపడం. ప్రపంచ నేతలు విస్తబోతున్నారన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఆడంబరం ఎందుకు? అమెరికన్లు. మద్యం స్కామ్లో సత్యప్రసాద్పై చర్యలు. సర్కార్ పచ్చజెండా, కోర్టులో సీట్ మెమో. అరెస్టు చేయొచ్చని ప్రచారం. స్కామ్ ప్లాన్ తయారీలో ఈయనే కీలకం. A1 రాజ్ కసిరెడ్డి ఆదేశాలు అమలు. ముఖ్యులతో తరచూ సమావేశాలు. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదన. సినిమా దొంగలు దొరికారు. అంతరాష్ట్ర ముఠాకు చెందిన 5గురు అరెస్ట్. 5 ఏళ్లలో 500 చిత్రాల పైరసీ. సినీ పరిశ్రమకు 22,400 కోట్ల నష్టం. 2024లోనే టాలీవుడ్కు 3,700 కోట్ల నష్టం. తెలంగాణ పోలీసుల వెల్లడి. మిథున్ రెడ్డికి బెయిల్ పలు షరతులతో మంజూరు చేసిన కోర్టు. రాజమండ్రి జైలు నుంచి విడుదల. జైలు వద్ద పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం. నైరుతిలో సాధారణ వర్షపాతం. మొదటి 2 నెలలు అనావృష్టి. అందుకున్న చివరి 2 నెలలు. 4 జిల్లాల్లో మిగులు వర్షపాతం. మరో 4 జిల్లాల్లో లోటు. మిగిలిన జిల్లాలో సాధారణం. నేటితో ముగియనున్న సీజన్. అన్నా నీకు ప్రత్యేక బహుమతి. లోకేష్కు తన క్యాప్ బహుకరిస్తున్నట్లు క్రికెటర్ తిలక్ వర్మ వీడియో. తమ్ముడు, నీ బహుమతి నాకెంతో ప్రత్యేకమంటూ స్పందించిన మంత్రి లోకేష్. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా విశేషాలు. ఇక ఈనాడులోనే వార్తా విశేషాలు చూస్తే 58,000 కోట్లతో పోలవరం సోమశిల అనుసంధానం. తెరపైకి కొత్త ప్రతిపాదన. మూసి, మున్నేరు నదుల మధ్య ఆయకట్టకు నీళ్లు. వరద జలాల సద్వినియోగంలో భాగంగా సుదీర్ఘ కసరత్తు. పోలవరం బనకచెర్ల స్థానే ఇదో ప్రయత్నమయం. సెగ్మెంట్ 1 పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్కి. పోలవరం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున మళ్లింపు. జూలై 1 నుంచి అక్టోబర్ 15 లోపు ఇలా నీటిని మళ్లించే అవకాశం ఉంటుంది. సముద్రంలో 1,00,000 క్యూసెక్ల పైన నీళ్లు కలిసిపోతున్న రోజులు 88 ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీలు చొప్పున 100 రోజుల పాటు. దుర్గమ్మ దయతో దిగ్విజయంగా సంక్షేమం. ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని అమ్మని వేడుకున్న చంద్రబాబు. సినిమాలపైన ట్రంప్ మోత. అమెరికా వెలుపల నిర్మిస్తే 100% సుంకాల అదనం. భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం. భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను వదలలేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలను విధించినట్లు సోమవారం ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగలిస్తున్నాయి. ఇది చిన్న పిల్లాడి నుంచి చాక్లెట్ లాక్కున్నట్టు ఉంది. దీనివల్ల కాలిఫోర్నియా బాగా దెబ్బతింటుంది. దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ గమెన్ న్యూసం డెమోక్రటీ బాధ్యుడు. ఆయన బలహీనుడే కాక పోటీ పడలేని వారు. ఎప్పటికీ పరిష్కారం కాని ఈ సుదీర్ఘ సమస్యను తీర్చేందుకు దేశం వెలుపల నిర్మించే చిత్రాలపై
100% అదనపు సుంకాలను విధించాలని నిర్ణయించా అని సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ ద్వారా ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ సుంకాల మోత వల్ల భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడి మూలుగుతున్న సినిమాపై టెరాఫుల్ తాటికాయ. ఈనాడు సహాయ నిధితో 3 భవనాలకు భూమి పూజ. విజయవాడలో యువత కోసం మల్టీపర్పస్ భవనం. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో 2 పాఠశాలల భవనాలు. ఈమెయిల్ తరహాలో యూపీఐ ఐడి. సురక్షిత లావాదేవీల కోసమే దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ చెల్లింపులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రతి నెల లక్షల కోట్ల లావాదేవీలు ఈ విధానంలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోసాలు పెరిగాయి. యూపీఐ ఐడీలతో ముడిపడిన రహస్య వివరాలను బయటపెట్టేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు పరిష్కారం కొత్త రక్షణ చర్యలను యూపీఐ సేవలను అందించే సంస్థలు తీసుకుంటున్నాయి. యూపీఐ ఐడీలను ఈమెయిల్ చిరునామాలాగా సరళంగా అక్షరాలు, అంకెల విశ్రమంతో. కల నెరవేరేనా? మహిళల వన్డే ప్రపంచ కప్పై భారత్ గురి. నేటి నుంచి మెగా టర్న్. ఇప్పటిదాకా ప్రపంచ కప్ గెలవలేకపోయిన భారత మహిళల జట్టు ఈసారైనా కల నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో మెగా టర్న్కి సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచ కప్ మంగళవారమే గువాహటీలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన శ్రీలంకను ఢీకొనబోతుంది. ఈ రెండింటితో పాటు మరో 6 జట్లు ప్రపంచ కప్ బరిలో ఉన్నాయి. నవంబర్ 2న ఫైనల్ జరుగుతుంది. పేదల ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు ఇక రూపాయే. ప్రభుత్వం కీలక నిర్ణయం. 50 చదరపు గజాలపు నిర్మాణాలకు వర్తింపు. పేద మధ్యతరగతికి తగ్గనున్న భారం. నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజులు భారం కాకుండా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 చదరపు గజాల్లోపు విస్తరణలో చేపట్టే G+1 లోపు ఆ భవన నిర్మాణానికి ఫీజు రూపాయిగా నిర్ణయించింది. దరఖాస్తుతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్ను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసి రూపాయి ఫీజు చెల్లిస్తే అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఏటా 6 కోట్ల ఫీజు భారం తప్పనుంది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఏటా 35,000కు పైగా ఇళ్ళు, అపార్ట్మెంట్లు, ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. వీటిపై ఫీజుల కింద 1,500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. మొత్తం అనుమతుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు 50 చదరపు గజాల్లో విస్తరణలో నిర్మించుకుంటున్న ఇళ్ళు 25 నుంచి 30% వరకు ఉంటున్నాయి. 2 అంతస్తులో వీరు నిర్మించుకుంటున్న ఇళ్లకు ఫీజుల కింద 3,000 రూపాయల నుంచి 4,000 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పేదలకు ఈ భారం తగ్గనుంది. ఇది ఈనాడులోనే వార్తా విశేషాలు. ఇక సాక్షిలోనే వార్తా విశేషాలు చూస్తే అపజయం వెనకే విజయం. దసరా సందర్భంగా సాక్షితో శ్రీనిధి శెట్టి ఇంటర్వ్యూ. ప్రపంచ కప్ వేటకు వేళాయే. నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్. శ్రీలంకతో భారత్ డి. న్యూస్ రీల్. స్వర్ణరథంపై సప్తగిరీశ్వరుని దివ్య దర్శనం. తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంలో సోమవారం స్వర్ణరథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి బంగారు కాంతుల్ని స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తగోటికి దర్శనమిచ్చారు. సరస్వతీదేవిగా కటాక్షించిన దుర్గమ్మ. విజయవాడలో కొలువైన కనకదుర్గమ్మ సోమవారం సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం కావడంతో సోమవారం అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. హోంమంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు. హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. తాము ఆందోళన చేపట్టిన 15 రోజుల తర్వాత వచ్చిన మంత్రిని చూసి వారు ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ వద్దంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టనున్న ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. మితిన్ రెడ్డికి బెయిల్. మద్యం కేసులో ఆయన పాత్ర నిరూపించే ఆధారాలు లేవు. ఏసీబీ కోర్టు. ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ హక్కును తిరస్కరించలేం. నిందితుడి పాత్ర ఆధారాలు కాకుండా కేవలం తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ నిరాకరించలేం. మాస్టర్ మైండ్ అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. సహ నిందితుల వాగ్మూలాల ఆధారంగానే ఆరోపణలు. ఆ వాగ్మూలాలకు ఎలాంటి ఆమోదం యోగ్యత లేదు. మా ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. ముడుపులు వసూలు చేశారన్న ఆరోపణలు నిరాధారం. నేరపూరిత కుట్రకు సైతం ఆధారాలు చూపలేకపోయారు. సాక్షులు తారుమారు చేసినట్లు కూడా ఆరోపణలు లేవు. అనుమానాలతో నిర్వాధికంగా కస్టడీలో ఉంచలేమంటూ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం. రాజమహేంద్రవరం జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదల. ఎంపీ మిథున్ రెడ్డితో ఆయన తండ్రి రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు. బెడిసి కొడుతున్న బాబు బేతాల కుట్రలు. ఎలాంటి ఆధారాలు లేక ఒక్కొక్కటిగా మింగిపోతున్న వైనం. అబద్ధపు వాగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సీట్ కుతంత్రం.
బెదిరింపులు ప్రలోభాలకు లొంగపోవడంతో అక్రమ అరెస్టులు, లేని కుంభకోణాన్ని ఉన్నట్టు చూపేందుకు సాక్ష్యాల కోసం విఫలయత్నం. ఇంత చేసినా ఒక ఆధారం చూపలేక చేతులెత్తేసిన సీట్. ఫలితంగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, మిథున్లకు బెయిల్. టీడీపీ నాయకుల దాష్టికం. భూమి ఆక్రమించవద్దని వేడుకున్న బాలికపై దౌర్జన్యం. బాలిక తల్లిపైన విచక్షణారహితంగా దాడి. జేసీబీకి అడ్డుగా వెళ్లిన బాలికను లాగిపడేసిన వైనం. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జోబుగొల్లంలో ఘటన. ఉద్యోగులను నిరాశపరిచారు. దసరా కానుకగా పెండింగ్లో ఉన్న 4 డిఏల్లో 2 ఇస్తారనుకున్నాం. 12వ పీఆర్సీ నియమించి ఐఆర్ ప్రకటిస్తారని ఎదురు చూశాం. కూటమి సర్కార్పై ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ ఆగ్రహం. చర్చలు విఫలం, సమ్మె ఉధృతం. పీజీ ఇన్ సర్వీస్ కోటా కుదింపు, ఇతర సమస్యల పరిష్కారంపై తగ్గని పిహెచ్సి వైద్యులు. నేటి నుంచి ఎమర్జెన్సీ సేవలు బహిష్కరణ. గురువారం చలో విజయవాడకు పిలుపు. శుక్రవారం నుంచి అమర నిరాక్షలకు దిగుదామని హెచ్చరిక. సచివాలయ ఉద్యోగుల ఆందోళన మమ్మరం. అధికారిక గ్రూపుల నుంచి ఉద్యోగులు ఎగ్జిట్. పోటెత్తిన కృష్ణవేణి. ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.9 అడుగులకు చేరిన నీటి మట్టం. రాత్రి 7 గంటలకు 6,54,876 క్యూసెక్ల ఇన్ఫ్లో. ఎగున అడుగు మేర పెరిగిన వరద. దిగువన కరకట్ట అంచులు తాకుతూ ఉధృతంగా ప్రవాహం. నీట మునిగిన అరటి, పసుపు, కంద తదితర పంటలు. పలు గ్రామాలు జలమయం. ఆందోళనలో ప్రజలు. విదేశీ చిత్రాలకు ట్రంప్ షాక్. తమ దేశ సినిమా వ్యాపారాన్ని ఇతర దేశాలు దోచుకుంటున్నాయని వ్యాఖ్య. అమెరికా వెలుపల నిర్మాత అయ్యే సినిమాలపై 100% టరాఫ్. ఈ నిర్ణయంతో భారతీయ సినిమాకు నష్టమే. సమావేశంలో మాట్లాడుతున్న హైదరాబాద్ సిపి ఆనంద్. చిత్రంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున. 1050 సినిమాల పైరసీ. 5గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. 2 రకాలుగా పైరసీ చేసిన ముఠాలు. డిజిటల్ మీడియా కంపెనీల సర్వర్ల హ్యాకింగ్. థియేటర్లలో చిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్. వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా. ఈ పైరసీతో 22,400 కోట్ల నష్టం. ఆనంద్. సినీ ప్రముఖులతో సమావేశం. ఇది సాక్షిలోన వార్తా విశేషాలు.